మీరు బాగుంది పంపిస్తాను అడ్రస్ అల్లూరి నేను ఒక మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్కి ఇచ్చేసిన ప్రేక్షకులందరికీ వెల్కమ్. ఓకే మేడం సరే. బెక్కం వేణుగోపాల్ గారు ప్రొడక్షన్లో, ప్రదీప్ వర్మ గారు డైరెక్షన్లో, శ్రీ విష్ణు గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన వజ్రాయుధం సాంగ్ లాంచ్ ఈవెంట్కి మీ అందరికీ వెల్కమ్. క్రౌడ్ ఉత్సాహంగా ఉన్నట్టు అసలు కనిపించట్లేదు. అందరూ గ్యాదర్ అవ్వండి మెయిన్ స్టేజ్ దగ్గర. రాజరాజ చోరా అని ప్రేమ ఇష్క్ కాదల్. యాక్చువల్గా ఇక్కడ ఒకటి చెప్పాలండి, మన ప్రొడ్యూసర్ గారు తీసిన సినిమా ఏమో ప్రేమ ఇష్క్ కాదల్, కానీ ఆయన ఫస్ట్ సినిమా అది చెప్పకుండా రాజరాజ చోరా చెప్పారు ఆయన. సో రాజరాజ చోరా ఎంతమందికి నచ్చింది? అట్లీస్ట్ చేతులు ఎత్తండి, క్లాప్స్ కొట్టండి, తెలియాలి రెస్పాన్స్. ఎస్, అది అక్కడ ఉన్నారండి మన ఆడియన్స్, అసలైన ఆడియన్స్. ఎస్, లవ్ యూ భయ్యా. ఓకే, నెక్స్ట్ ఆయన యూత్కి బాగా కనెక్ట్ అయ్యేలా చేసిన సినిమా ఏంటి? హింట్ ఇస్తున్నాను. ఒక చేతక్కేసుకొని ఒక కిడ్నాప్ ప్లాన్ చేసి ఎస్ బ్రోచేవారు ఎవర్రా. ఇప్పుడు మన ఫంక్షన్ని బ్రోచేవారు ఎవర్రా అంటే ఎవరు? మీరేనండి, ఆడియన్స్. మా సినిమాని కానీ ఈ ఫంక్షన్ని కానీ బ్రోచేవారు ఎవర్రా అంటే ఫస్ట్ వచ్చే ఆన్సర్ ఏంటంటే ఆడియన్స్. ఆడియన్స్ లేకపోతే ఏ సినిమా లేదండి. సో మేము మీ ముందుకి ఇక్కడికి వస్తున్నాము, ఇదంతా చేస్తున్నాము అంటే మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికే. సో మేము మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేస్తున్నాం అనే ఫీల్ అవుతున్నాం. మీరు కూడా నాకు అటువైపు నుంచి అదే రేంజ్ ఫీడ్బ్యాక్ రెస్పాన్స్ ఇస్తే మరింత జోష్ ఫీల్ అవుతామండి మా టెక్నీషియన్స్, ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా. ఓకే, ఓకే, మన అల్లూరి మ్యూజిక్ డైరెక్టర్ గారు గురించి చెప్పండి. ఆయన పేరు హర్షవర్ధన్ రామేశ్వరరావు గారు. హర్షవర్ధన్ రామేశ్వర్, అందరూ రామే అంటారు ఆయన్ని. ఓకే, వచ్చేసారండి మన హీరో గారు. కమాన్ భయ్యా, ఇదేనా మన ఎంకరేజ్మెంట్. బై శ్రేయాస్ ఈవెంట్, శ్రేయాస్ మ్యూజిక్, ఇండియాస్ #1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషనల్ కంపెనీ. ఓకే, ఇప్పుడు మరొక్కసారి నాకు అల్లూరి టీజర్ మళ్ళీ చూడాలందండి. అంటే ఇందాక కొంచెం అక్కడక్కడ గ్యాప్లు ఉన్నాయి ఆడిటోరియంలో, ఇప్పుడు అది కూడా ఫిల్ అయింది కదా. ఒక్కసారి నాకు ఆ జోష్ ఇక్కడ చూస్తూ ఉంటే అక్కడి నుంచి నాకు ఆ సౌండింగ్ బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ మళ్ళీ చూద్దామని అడుగుతున్నాను. ప్లీజ్ ఒక్కసారి అల్లూరి టీజర్ మళ్ళీ ప్లే చేయండి. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది.
భయ్యా మనం ఉన్నది ఎక్కడ? కాకినాడ బీచ్కి దగ్గరలో ఉన్నాం. ఇక్కడ మన రెస్పాన్స్ చూపిస్తే బీచ్లో అలలు ఎగసి పడాలి. అది భయ్యా అక్కడ ఆడియన్స్. ఇందాకే చెప్పాను కదా భయ్యా ఐ లవ్ యూ అని. అది ఓకే. ఇప్పుడు మన అల్లూరిలో యాక్ట్ చేసిన రిషి గారిని ఒక్కసారి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రిషి గారు, ఓకే. దిస్ ఈవెంట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, ఇండియాస్ #1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషనల్ కంపెనీ. రిషి గారు, ఓకే. శ్రీ విష్ణు గారు మనకి ఆయన ప్రతి సినిమాలోనే ఒక్కొక్క వెర్సటైలిటీ చూపిస్తూ ఆయన వెస్టైల్ యాక్టర్గా ఇప్పుడు మొన్న రీసెంట్గా రాజరాజ్ చోరా ఇలా రకరకాల మూవీస్ చేసుకుంటూ ఇప్పుడైతే ప్రజెంట్ ఒక విష్ణు చక్రం మన మీదకి అంటే చెడు మీదకి విసురుతున్నట్టుగా ఆయన గన్ ఇలా పెట్టిన పోజ్ కానీ ఇవన్నీ మనం చాలా ఎంజాయ్ చేశాం కదా. సో ఇప్పుడు రిషి గారు వచ్చారు. ఒక్కసారి ఆయన గురించి శ్రీ విష్ణు గారి గురించి అల్లూరి గురించి రిషి గారి మాటల్లో తెలుసుకుందాం. హలో కాకినాడ, ఎలా ఉన్నారు? ముందుగా ఇచ్చేసిన పెద్దలకి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ వేణు గారికి, వంగగీత గారికి అందరూ వేలో ఉన్నారు, వస్తున్నారండి. అండ్ కన్నబాబు గారికి హార్ట్లీ థ్యాంక్ఫుల్ అండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు, లేడీస్కి, జెంట్స్కి, అక్కలకి, చెల్లెలకి, అన్న తమ్ముళ్ళు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్, ఫర్ యువర్ సపోర్టింగ్. ఇక్కడ చూస్తుంటే నాకు డైలాగ్ గుర్తొస్తుంది, అది ఎలా చెప్పాలో నాకు తెలియక ఒక డైలాగ్ రూపంలో చెప్తున్నాను. భీముడికి బలం ఎక్కువ, అర్జునుడికి ధైర్యం ఎక్కువ, కృష్ణుడికి ప్రేమ ఎక్కువ, మా విష్ణు గారికి మంచితనం ఎక్కువ, మా డైరెక్టర్ ప్రదీప్ గారికి సత్తా ఎక్కువ, మా ప్రొడ్యూసర్ బెక్కం గారికి హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్. సో ఫస్ట్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే, ఇప్పుడే మన ఫంక్షన్కి విచ్చేసిన గ్రేట్ డైరెక్టర్ శ్రీ కళ్యాణ్ కృష్ణ గారికి వెల్కమ్ చెబుదాం. ఆయన సోగ్గాడే చిన్న నాయన, రారండోయ్ వేడుక చేసుకుందాం. బంగారు రాజు, నువ్వు వెళ్ళిపోతే బంగారు రాజు అంటూ ఆయన దాంట్లో మంచి పాట కూడా రాశారు. అసలు ఏదండి మన బంగారు రాజు శ్రీ కళ్యాణ్ కృష్ణ గారికి ఒక్కసారి క్లాప్స్ భయ్యా గట్టిగా. కాకినాడ ఆడియన్స్ అండి మీరు, కాకినాడ డైరెక్టర్ గారిని ఇదేనా ఈ రేంజ్? అది వెరీ గుడ్. అది ఓకే, థ్యాంక్ యూ అండి. ఒక్కసారి రిషి గారు కంటిన్యూ చేయండి. సారీ సార్, హార్ట్లీ వెల్కమ్ సార్ కళ్యాణ్ సార్. ఫస్ట్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే, డైరెక్టర్ గారు నాకు రాజమౌళి గారిని చూసినట్టు అనిపించింది సార్. ప్రదీప్ సార్ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా, ఎవరిని కూడా ప్రతి సీన్ టు సీన్, ఎక్స్ప్రెషన్ టు ఎక్స్ప్రెషన్ చాలా లాంగ్ ప్రాసెస్లో కూడా చాలా ఇదిగా తీశారు. ఒక పాండమిక్ సిచ్యువేషన్ కానీ వేరేది ఏదైనా కానీ లాంగ్ జర్నీలో. లవ్ యూ సార్, మాకు మీ డైరెక్షన్ బాగా నచ్చింది. అండ్ చాలా 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 మంచి గుడ్ హార్టెడ్ పర్సన్ అండి హీరో గారు. ఆయనతో పాటు ఈ మూవీ చేయడం లైఫ్లో మర్చిపోలేను సార్. లవ్ యూ సార్. యాక్చువల్లీ నాకు ఫీల్డ్కి రావడానికి రీజన్ మా మదర్ అండి. ఇది ఒకటే చెప్తాను లాస్ట్గా. మా మదర్ లాస్ట్ విష్ నేను మూవీ చేయడం. నాకు ఈ అల్లూరి మూవీ చేయడం మా మదర్ అంత లక్కీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఏ ఫర్ అమ్మ, ఏ ఫర్ అల్లూరి అని ఫిక్స్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. వెల్కమ్ సార్, ప్రదీప్ సార్ అండ్ విష్ణు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్కసారి మన ఫంక్షన్కి ఇంకాస్త లైటింగ్ యాడ్ అయిందండి. ఒక్క మెరుపు మెరుస్తోంది. మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ చెల్లుబోయిన వేణుగోపాల్ గారు విచ్చేశారు. పెద్దలకి స్వాగతం చెప్తున్నారు మన నిర్మాత గారు, వీళ్ళందరూ కూడా. గ్రాండ్ వెల్కమ్ చెప్పండి. క్లాప్స్. గట్టిగా.
కనిపించే ఏంటో అనుకున్నాను. హీరో గారు రాగానే మొత్తం ఫిల్ అయిపోయిందండి. గట్టిగా నీది నాది ఓకే కదా అని చెప్పారు ఆయన. దానికి ఇవ్వాలి మనం సౌండింగ్. ఎస్, స్టూడెంట్స్ కోసం ఒక మెసేజ్ ఇస్తున్నారు ఆయన. ప్రతి సినిమా నుంచి ఒక మెసేజ్ వస్తుంది. సో ఇప్పుడు ముందుగా మనం ఆయన సాంగ్స్ కొన్ని ఇక్కడ పెర్ఫార్మెన్స్ ద్వారా చూద్దాం. మళ్ళీ కలుద్దాం. ఈలోపు ఆ పెర్ఫార్మెన్స్కి ఛాన్స్ ఇద్దాం. శ్రీ విష్ణు గారి సాంగ్ సూపురా కాచి నీ ఘాటైనా సూపులకే పట్ట పట్ట పేలేసి బకాచి మీనాచి మీనాచి ముసుగేశావే మనసాచి నచ్చిందే ఈ పిచ్చి నమ్మకపోతే నీ సాచి తిరిగానని నీడగా నా నీడే రాతో తగువాడే వినలేదని ఇన్నాళ్ళుగా నా పేరే మారు మనువాడే పిసినారి నా దారి మారి పారిపోయే మీనాచి మీనాచి సూపురా కాచి నీ ఘాటైనా సూపులకే పట్ట పట్ట పేలేసి బకాచి
సీతారాం రాజు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. సో టీజర్ రెస్పాన్స్ ఏది? ఇంకా లౌడ్గా వావ్ కమాన్, ఆ రేంజ్లో ఉండాలి. ఇక్కడ అరిస్తే మనం బీచ్లో ఎక్కువ రావాలండి. మన హీరో గారు వచ్చేసారు ఆల్రెడీ. పక్కనే అల్లూరి సీతారామరాజు గారి స్టాచ్యూకి దండది వేస్తున్నారు. సో ఆయనకి ఇక్కడ క్రౌడ్ ఎలా ఉందో ఆయనకి అక్కడ తెలియాలి, పక్కనే కాబట్టి ఆ ఎక్కువ ఆ రేంజ్లోనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మినిమం. ఓకే, వస్తున్నా. మీరు అందరూ డల్గా కనిపిస్తున్నారు, మీ దగ్గరికి వస్తున్నాను. గెట్ రెడీ. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్. ఏంటి కాకినాడ సౌండ్ ఇంతేనా? ఇక్కడ అరిస్తే బీచ్లో ఎక్కువ రావాలి. కాకినాడ కుర్రోళ్ళండి, సరిపోట్లే వైబ్రేషన్, జోష్ కావాలి. అసలే మనం ఈరోజు లాంచ్ చేస్తున్న సాంగ్ వజ్రాయుధం. సో ఎలా ఉండాలి ఆ వైబ్రేషన్? గూస్ బంప్స్ రావాలి. కమాన్. ఓకే, ఇప్పుడు మీకు తెలుసుగా ఇక్కడ శ్రీ విష్ణు గారి గురించి ఎంతమందికి తెలుసు? ఆయన చేసిన మూవీస్, ఆయన వర్స్టైల్ యాక్టర్ కదా. ఆయన చేసే మూవీస్ అన్ని సెపరేట్ జోనర్లో ప్రతి ఒక్క స్టూడెంట్కి కనెక్ట్ అయ్యేలా ఉంటాయి, అవునా కదా? నీది నాది ఓకే కదా అని చెప్పింది ఎవరు? సో మీది మాది ఒకే కథ కదా అందరిది. ఎవరి కథకు వాళ్లే హీరో అంటూ ఒక జస్టిఫికేషన్ ఇచ్చింది ఎవరు? శ్రీ విష్ణు గారు. సో ఈరోజు మనం శ్రీ విష్ణు గారిది లేటెస్ట్ మూవీ అల్లూరి లక్కీ మీడియా బ్యానర్లో. అసలు లక్కీ మీడియా బ్యానర్ గురించి చెప్పుకోవాలంటే ఆ పేరులోనే ఉంది లక్. అలాగే వాళ్ళు చేస్తున్న మూవీస్ అన్నీ కూడా ఆయన ఫస్ట్ మూవీ నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన జర్నీ అంతా కూడా ప్రతి మూవీ కూడా ఆ లక్ని వెనకాల ఆయన్ని ఒక్కో స్టెప్పు పైకి ఎక్కిస్తూ తీసుకొచ్చింది. అలా ఈరోజు శ్రీ విష్ణు గారికి కూడా ఆ లక్ని మన లక్కీ మీడియాయే కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. తెలుసా మీకు అందరికీ? శ్రీ విష్ణు గారి ఫస్ట్ మూవీ ప్రేమ ఇష్క్ కాదల్. ఆ ప్రేమ ఇష్క్ కాదల్ అనేది ఎవరు ప్రొడ్యూస్ చేశారు? లక్కీ మీడియా బ్యానర్లో శ్రీ బెక్కం వేణుగోపాల్ గారు ప్రొడ్యూస్ చేశారు. ఇంకా శ్రీ బెక్కం వేణుగోపాల్ గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన ఎప్పుడు కూడా న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ ప్రేమ ఇష్క్ కాదల్లో ముగ్గురు హీరోయిన్ని ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళందరి గురించి మీకు తెలుసు, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈరోజు శ్రీ విష్ణు గారు ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నారో కూడా మీకు తెలుసు. సో అల్లూరి సాంగ్ చూసారా ఇప్పుడు అందరూ? భయ్యా రిలీజ్ అయ్యి ఆల్రెడీ ½ an hour అయ్యింది, మీరు ఇంకా ఓకే. మనం ఇక్కడ చూద్దాం. టీజర్ చూసారా? టీజర్ కూడా చూడలేదా? భయ్యా నాకు సరి వినిపించట్లేదు, చూడలేదన్న మాట నచ్చట్లే. అర్జెంటుగా ఫోన్లో ఓపెన్ చేయండి. ఏంటి భయ్యా మన కాకినాడ నుంచి ఎలా ఉండాలి ఒక ఎనర్జీ? కాకినాడ నుంచి వచ్చిన సినిమా వాళ్ళు కానీ కాకినాడకు వచ్చిన సినిమా వాళ్ళు కానీ మర్చిపోకుండా ఉండాలి కదా. సో ఏంటి జోష్ సరిపోవట్లేదు భయ్యా. ఒక్కసారి టీజర్ చూద్దాం అందరూ. ఇక్కడ
రెడీ? చూసాక మళ్ళీ మాట్లాడదాం. ఓకే, టీజర్ ఒక్కసారి ప్లే చేయండి భయ్యా. ఎక్కడి దొంగలక్కడే కాచు. పోలీస్ బయలుదేరా. విప్లవానికి నాంది. చైతన్యానికి పునాది. నిజాయితీకి మారు పేరు. అల్లూరి సీతారామరాజు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. భయ్యా నాకు మళ్ళీ చూడాలంది, ఒక్కసారి రిపీట్ చేయండి ప్లీజ్. క్వశ్చన్ అడుగుతున్నాను, డైరెక్టర్ గారి పేరు చెప్పండి. ప్రదీప్ వర్మ అల్లూరి గారు. నేను డేసా ప్రదీప్ వర్మ అల్లూరి గారు ఇంటి పేరుతో సహా చెప్పారు ఈవిడ. గ్రేట్. ఒక్కసారి ప్రదీప్ వర్మ గారికి ఆర్తి గట్టిగా. ప్రదీప్ వర్మ గారికి ఒక్క గో వేసుకోండి మన కాకినాడ ఆడియన్స్ నుంచి. ఎస్, హీరో గారికి గ్రాండ్ వెల్కమ్. కమ్ ఆన్ భయ్యా, క్లాప్స్ గట్టిగా. అక్కడ మన ఆడియన్స్ సౌండ్. బ్రో తమ్ముడు ఆడియన్స్ నీ కెమెరా ఇచ్చుకో. పోలీస్ బయలుదేరా. బౌన్సర్స్ ప్లీజ్ ఇక్కడ ప్లేస్ ఖాళీ చేయండి. దొంగలక్కడే కాచు. పోలీస్ బయలుదేరా. కాకి పట్టాలేసేస్తాడు, పట్టి పట్టు తిరిగేస్తాడు. తిరగడం
బంగారం కాన్సెప్ట్. Just taking charge as the Deputy Superintendent of Police. Around the clock duty లో మార్నింగ్ వార్నింగ్ ఇచ్చి ఈవినింగ్ అరెస్ట్ చేసిన పర్ఫెక్ట్ పోలీస్ ఆఫీసర్ ని చూసారా ఎప్పుడైనా? నువ్వు వైడ్ వేస్తాను క్లోజ్ వేస్తాను వైడే కాదు కంటెంట్ మారే మధ్యలో ఎల్ఈడి బ్లాక్ ఉంది. ల్యాప్టాప్ ఇంటర్ఫేస్ రాకుండా ఉంటే చాలు. బ్లాక్ వచ్చినా నో ప్రాబ్లం. ఓపెన్ ఊతుందండి ఇది రాజు బాలిని పెట్టుకో ఫాలో అవుతున్నా సార్ సిఎస్ శ్రీనివాస్ గారు బాలిని పెట్టుకో రండి. ఫాలో పెట్టావా ఫాలో అవురా నువ్వన్నా డాన్సర్స్ రెడీ అండి. భయ్యా ఇక్కడ ఫ్రంట్ అందరూ కూడా క్లియర్ చేస్తే అందరూ సాంగ్ ఎంజాయ్ చేస్తారండి. బౌన్సర్స్ ప్లీజ్ భయ్యా ఈ ప్లేస్ అంతటిని క్లియర్. వీళ్ళిద్దరు కెమెరా ఎక్కడ ఉన్నాయి? హేమంత్ ఇగో ఇతని పేరు అశ్విన్, ఇతని పేరు స్వరూప్. వీళ్ళిద్దరు కాకినాడ వాస్తవులే. నాకు 10-12 సంవత్సరాలుగా పరిచయం. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నాకు గుణశేఖర్ గారు, డైరెక్టర్ గుణశేఖర్ గారు మేనల్లుళ్ళు వీళ్ళిద్దరు. సినిమా పట్ల చాలా ప్యాషన్, సినిమాల ఇండస్ట్రీలో ఉండాలని చాలా ప్రయత్నాలు చేసి చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేసి ఎదుగుతున్నారు. ఇదే క్రమంలో వీళ్ళు ఒక చిన్న సినిమా చేశారు.
గమ్మత్తు అనే చిన్న సినిమా చేశారు. బ్రో వస్తుంది. అరే ఒక్క నిమిషం. సురేష్ ఒక్క నిమిషం ఇదా అన్న. అరే కెమెరా వచ్చి హేమంత్ ఇటు ముందు పెట్టు. కూర్చోండి. ఇలా గమ్మత్తు అనే ఒక చిన్న సినిమా చేశారు. చాలా కష్టపడి వాళ్ళందరూ యూనిట్ కలిసి ఒక చిన్న సినిమా చేశారు. దానికి సంబంధించి ఒక సాంగ్ మన కళ్యాణ్ కృష్ణ గారి చేతుల మీదకి వెళ్ళి లాంచ్ చేస్తారు. మీకు ఒక స్పెషల్ టేస్ట్ ఇది, కొంచెం ఒకసారి చూడండి ఆ సాంగ్ని. కళ్యాణ్ కృష్ణ గారు గమ్మత్తు సాంగ్ లాంచ్. అశ్విన్, ఆల్ ద బెస్ట్. ఆ సాంగ్ చాలా బాగుంది. నీది పోస్టర్ కూడా నేనే లాంచ్ చేసినట్టున్నాను కదా, సూపర్. ఆల్ ద బెస్ట్, ఆల్ ద వెరీ బెస్ట్. స్వరూప్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య గారు. నా గమ్మత్తు సినిమా షూటింగ్కి వచ్చి నాకు ఎంతో సపోర్ట్ చేసి మా అన్నయ్య గారు ఆయన చేతుల మీదుగా టీజర్ లాంచ్ చేశారు. అలాగే ఇటువైపు ఉన్న శ్రీ విష్ణు అన్నయ్య ఏమో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిపి మన లక్కీ మీడియా ప్రొడ్యూసర్, లక్కీ ప్రొడ్యూసర్ ఆయన ముగ్గురు కలిసి త్రిమూర్తుల్లాగా, అంటే ఈయనేమో శ్రీ విష్ణు, ఈయన బ్రహ్మ,
ఆయన పరమేశ్వరులాగా ముగ్గురు కలిపి త్రిమూర్తులు అందరూ ముగ్గురు మా సాంగ్ ఇక్కడ లాంచ్ చేయడం. ఎందుకంటే ఇది కాకినాడలో చేసాను సినిమా, మొత్తం 90% కాకినాడలో షూట్ చేశాను. ఆల్మోస్ట్ 80% యాక్టర్స్ కూడా కాకినాడ వాళ్ళే ఉంటారు. సో ఆ సినిమా సాంగ్ నేను ఇక్కడ కాకినాడలో ఇలా ఇంత గ్రాండ్ ఫంక్షన్లో లాంచ్ చేయించడం అనేది ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ గారి గొప్ప, ఆయన గ్రేట్నెస్. ఆయన ఫంక్షన్లో మా సాంగ్ లాంచ్ చేయించడం అనేది ఆయనకి లైఫ్ లాంగ్ నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా మా అన్నయ్య వ్యవహరించారు. మా అన్నయ్య నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను సినిమా ఫీల్డ్లో ఉంటుంటే నాకు ఇద్దరం కలిసి చేదోడు వాదోడుగా ఉంటూ మా అన్నయ్య ప్రతి అడుగులోనే నన్ను ముందుకు తీసుకెళ్తూ చేస్తూ ఉన్నాడు. ప్రొడ్యూసర్ ప్రణవ్ స్వరూప్ గారు మా అన్నయ్య. అన్నయ్య థ్యాంక్ యూ వెరీ మచ్. ముగ్గురికి కూడా మళ్ళీ మరొక్కసారి థ్యాంక్ యూ చెప్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆడియన్స్. అందరూ యూట్యూబ్లో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. రే హేమంత్, ఊగుతుంది. అన్న నా పేరు ఒప్పన్నా.
అవుద్ది. కావాలంటే ఒకసారి తమ్లైన్స్ పెట్టి చూడు. చేసుకోవడానికి కూడా ఫెసిలిటీ క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచన డిస్కషన్ కూడా జరిగింది. సో ఇక్కడ సపోజ్ మహారాష్ట్ర లేకపోతే బాంబే ఇక్కడ వాళ్ళు కూడా చాలా ఈ ఫెసిలిటీస్ని అట్రాక్ట్ అవుతారనేటువంటిది ఉంది కనుక అది కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. దాన్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం పూర్తి స్థాయి సహకారాన్ని అందిస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే అండి. ఇప్పుడు గుడా చైర్మన్ శ్రీమతి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నామండి. ముందుగా మన మినిస్టర్ వేణు గారికి, అదేవిధంగా కళ్యాణ్ గారికి, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, హీరో శ్రీ విష్ణు గారికి, గోపాల్ గారికి, అదేవిధంగా ఆదిత్య కుమార్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. చాలా సంతోషంగా ఉంది. నేను ఇది ఫస్ట్ టైం అనుకుంటే ఇలాంటి ఈవెంట్లో నేను పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు. మీ అందరికీ చెప్పేది ఏంటంటే కాకినాడ ప్రతి విషయంలోనూ సెంటిమెంట్గా ఫీల్ అవుతారండి. ఏ విషయమైనా సరే కాకినాడలో ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుంటే అది బంపర్ హిట్ అవుతుంది, సక్సెస్ అవుతుంది. కాబట్టి మీరు డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ, విష్ణు గారు కానీ మీరు ఇంకా గొప్ప పొజిషన్లో ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా నిజంగా అల్లూరి సార్ చెప్పినట్టు అల్లూరి అని విన్న వెంటనే ఒక విధమైన వైబ్రేషన్స్ వస్తాయండి మనలో. ఇందాక ఒక సాంగ్ నేను చూశాను, ఆ సాంగ్ వింటుంటే ఆటోమేటిక్గా నా కాలు చేయ కూడా మ్యూజిక్కి కదులుతూనే ఉంది. అంత బాగా అనిపించింది నాకు, చాలా హ్యాపీ అనిపించింది. అంతేకాకుండా పోలీస్ అన్నారు చూసారా అండి, పోలీస్ అన్నది ఒక వర్డ్ వింటుంటే అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది, చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. అలాంటి మంచి కాన్సెప్ట్తో ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనుకుంటున్నాను. కాబట్టి ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ని ఇంకా ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ఆడియన్స్ అందరికీ మనకు వచ్చిన ప్రతి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ని మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకా దానికి ఇంకా అనుగుణంగా ఇంకా ప్రజలకు ఏదో చేయాలని అలాంటి మెసేజ్ని పాస్ చేస్తూ ఉంటారు. కాబట్టి దీన్ని గొప్ప సక్సెస్ చేసే అవకాశం మనకు వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా ఏం చేయాలి, తప్పకుండా దీన్ని గొప్ప సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంతేకాకుండా ఈరోజు స్టేజ్ మీద చూస్తే చాలామంది మన కాకినాడలో ఉన్నారు. ఇందులో విలన్గా చేసిన రిషి కానీ, సురేష్ కానీ, డైరెక్టర్స్ కొంతమంది అదే కో డైరెక్టర్స్ కానీ చాలామంది కాకినాడ వాళ్ళు ఉన్నారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. నా కాకినాడ అన్న దాంట్లో మా అందరూ ఉంటే మేము ఉన్నంత ఫీలింగ్ మా అందరికీ కనిపిస్తుంది. కాబట్టి సార్ చెప్పినట్టు ఇక్కడి నుంచి ఎంతో గొప్ప మంది ఒక పెద్ద పెద్ద హీరోలు కానీ హీరోయిన్లు కానీ అవ్వారు. అదే పొజిషన్లో మన కాకినాడ నుంచి కూడా పెద్ద పెద్ద హీరోలు కానీ, కమీడియన్స్ కానీ, హీరోయిన్లు కానీ అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా గొప్ప సక్సెస్ అవ్వాలని ఆల్ ది బెస్ట్ అండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవుతుంది కూడా, మళ్ళీ మేము వచ్చి మిమ్మల్ని కంగ్రాట్స్ చేస్తాము. అంత గొప్ప సెంటిమెంట్ ఉన్న కాకినాడ ఇది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇప్పుడు ఆదిత్య కుమార్ గారిని కూడా ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మా మంత్రివర్యులు శ్రీ వేణుగోపాల్ గారికి, అలాగే మా కూడా చైర్మన్ గారు నాగిరెడ్డి చంద్రకళాదీప్తి కుమార్ గారికి, డైరెక్టరు, ప్రొడ్యూసరు, హీరో అందరికీ కూడా నా నమస్కారాలు. కాకినాడలో ఈ ఈవెంట్ పెట్టడం అందరికీ చాలా సంతోషం. అట్ ద సేమ్ టైం ఇది చాలా శుభపరిణామం. వాళ్ళకు కూడా చాలా మంచి, కాకినాడలో చేసిన చాలా సినిమాలు హిట్ అవ్వడం ఎలా జరిగిందో ఇది కూడా అలాగే సూపర్ హిట్ అవుతుంది. నన్ను ఈ ఫంక్షన్ పిలిచినప్పుడు జనరల్గా నన్ను ఎక్కడైనా దిశ యాక్ట్ మీద సెమినార్ ఉందండి రమ్మండవం, లేకపోతే ఏదన్నా వినియోగదారుల సంఘం సంబంధించి పిలవడం చేస్తుంటారు. ఇలాంటి ఫంక్షన్ రావడం ఫస్ట్ టైము. ఎనీహో కానీ సినిమాల్లో అయితే నిత్యం చూసి అలవాటు ఉన్న మనిషిని. ముఖ్యంగా హీరో గారి కోసం చెప్పాలంటే అతను ఇందాక కళ్యాణ్ కృష్ణ గారు అన్నట్టు ఎదేంటి అబ్బాయి, పక్కింటి అబ్బాయి, లేదా మా ఫ్రెండ్స్ వాళ్ళ అబ్బాయి అలా కనిపిస్తారు. అతను చాలా క్యాజువల్గా అతను యాక్టింగ్ స్టైల్ ఉంటుంది, చాలా వండర్ఫుల్గా ఉంటుంది. మీకు జనరల్గా పునాది రాళ్ళు లేదా మనవులు పాండవులు
అలాంటి సినిమాలో చిరంజీవి గారు ఒక సెపరేట్గా నలుగురితో ఉన్న ఒక ఐడెంటిటీ ఎలా క్రియేట్ చేసుకోగలిగారో అలాగా తిను కూడా చాలా స్పెషల్ ఐడెంటిటీ ఉంటుంది అన్నమాట. అంటే ఒక డైరెక్టర్ నలుగురు రమ్మంటారు, నలుగురు ఫ్రెండ్స్ రండి అంటారు, అంటే ఆ నలుగురిలో చిరంజీవి చేస్తా అలా ఏదో పట్టుకెళ్ళి అక్కడ పెట్టడం అలా చాలా చక్కటి ఇది ఉండేది అన్నమాట. అలా మళ్ళీ ఆ స్టైల్ నాకు ఎప్పుడో చాలా రోజుల తర్వాత వారిలో కనిపించింది. చాలా బ్యూటిఫుల్ స్టైల్ అన్నమాట. అది చాలా నేచురల్గా ఆయన యాక్ట్ చేస్తారు. తర్వాత టీజర్ కూడా చూశాను. తర్వాత మొన్న నారా రోహిత్ గారితో ఇంటర్వ్యూ, ఇట్స్ బ్యూటిఫుల్ అన్నమాట. సో ఈ సినిమా కూడా మెయిన్ ఆ టీజర్ చూసిన తర్వాత ఇది పోలీస్ ఓరియంటెడ్ సినిమా, డెఫినెట్గా ఇది మంచి హిట్ అవుతుంది. అప్పుడు జనరల్గా ఆ టీజర్ చూసిన తర్వాత అనుకున్నమాట. తర్వాత డెఫినెట్గా హీరో గారికి కూడా ప్రొడ్యూసర్ గారికి కూడా ఈ సినిమా అల్లూరి ముందు అల్లూరి తర్వాత అనే స్థాయిలో ఇది సూపర్ హిట్ అవుతుందని మాత్రం గ్యారంటీగా చెప్పగలను. ఇది ఖచ్చితంగా మంచి సూపర్ హిట్ అయ్యి నిర్మాత గారికి బాగా డబ్బులు వచ్చి ఇంకో 4 సినిమాలు తీసి ఇంకెంతోమందికి ఆయన వృత్తి కల్పించి ఈ స్థితిలో ఉండాలి. డైరెక్టర్ గారు కూడా రావాలి. అలాగే ఇందులో పనిచేసిన నటీనటులు అలాగే సాంకేతిక టీం అందరూ కూడా మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి. మా కాకినాడ అబ్బాయి చక్కగా విలన్గా మంచి రోల్స్ సంపాదించి మంచి స్థాయికి వెళ్ళాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, చాలా బాగా మాట్లాడారు. మీకు మా హీరో గారిలో చిరంజీవి గారు కనిపించారు, మాకందరికీ మీలో చిరంజీవి గారు కనిపించారు. సో ఇప్పుడు నెక్స్ట్ మన ఈ సినిమాకి కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ గారు శ్రీ ప్రదీప్ వర్మ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సార్ డైరెక్టర్ గారు. నేను మాట్లాడే ముందు ఒక్కసారి సర్ ఆర్థర్ కాటన్ గారిని తలుచుకుని మాట్లాడాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సర్ ఆర్థర్ కాటన్. ఎందుకంటే మన గోదావరి జిల్లాలో ఎంత హ్యాపీగా తిండి గురించి వాటి గురించి మర్చిపోయి కళ గురించి ఎక్కువ ఆలోచించడానికి ఆద్యం పోసింది ఆయనే, ఆనకట్ట కట్టి. సో ఒక్కసారి సర్ ఆర్థర్ కాటన్ గారికి మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, వేణు గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. నా ఫస్ట్ మూవీ ఎలాగైనా కాకినాడలోనే ఫస్ట్ పబ్లిక్ ఈవెంట్ కాకినాడలోనే చేయాలి అని చాలా పట్టుబట్టి మా ప్రొడ్యూసర్ గారిని బడ్జెట్లు పెంచేసి మరి ఇక్కడికి తీసుకొచ్చాను. ఎందుకంటే మీరు వస్తారని కాన్ఫిడెన్స్, మినిమం మీరు వస్తే మాకు సక్సెస్ అవుతుంది అని కాన్ఫిడెన్స్. పక్కన కళ్యాణ్ గారు కూడా ఉన్నారు, కళ్యాణ్ కృష్ణ గారు కూడా చాలా చాలా సపోర్ట్ చేశారు మా సినిమాకి. ఇందాక చెప్పింది చాలా చిన్నది, అది చాలా పెద్ద విషయం యాక్చువల్గా అంత సపోర్ట్ చేయడం. సో నాది కూడా సకినేటిపల్లి, తూర్పుగోదావరి జిల్లా, ఇప్పుడు కోనసీమ జిల్లా కాబట్టి మా ప్లేస్లోనే సినిమా షూటింగ్ స్టార్ట్ చేసాం, మా ప్లేస్ నుంచే సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసాం. చాలా థ్యాంక్స్ మేడం, సార్ చాలా చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. మీ ఆశీర్వాదాలు డెఫినెట్గా మా సినిమాకి వర్కౌట్ అవుతాయి అనుకుంటున్నాను. సినిమాకి అల్లూరి అని టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటంటే మనందరం మోస్ట్ ఆఫ్ ది పీపుల్ స్టూడెంట్స్ కనపడుతున్నారు. మనందరం దేనికి యాస్పైర్ చేస్తామంటే జనరల్గా గ్రేట్ వే ఆఫ్ లైఫ్, గొప్పగా జీవించడానికి మనం ట్రై చేస్తాం. జనరల్గా గొప్పగా జీవించాలంటే పెద్ద పెద్ద మేధావులందరూ శోధించి తెలుసుకున్న విషయం ఏంటంటే 2 విషయాలు ఉండాలంట: నిజాయితీ, నిస్వార్థం, సిన్సియారిటీ, సెల్ఫ్లెస్నెస్. ఇవి 2 ఉంటే చాలా గొప్పగా జీవిస్తారంట. అలా జీవించిన వాళ్ళు ఎవరు? మహాత్మా గాంధీ, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ఇలాంటి వాళ్ళు సిన్సియర్ అండ్ సెల్ఫ్లెస్ కాబట్టే వాళ్ళు చాలా గ్రేట్గా లివ్ చేశారు. ఇప్పుడున్న కాంటెంపరీ టైమ్స్లో అలా బతకాలంటే ఎవరి వల్ల అవుతుంది? మన లైఫ్స్లో చాలా బిజీగా ఉంటాం. సిన్సియర్గా సెల్ఫ్లెస్గా ఎవరుంటారని ఆలోచిస్తే ఫస్ట్ వినిపించే పేరు పోలీస్. పోలీసులు మాత్రమే అంత సిన్సియర్గా సెల్ఫ్లెస్గా పనిచేయగలరు. ఫస్ట్ మిలిటరీ వాళ్ళు లేకపోతే ఫ్రంట్ లైన్ వారియర్స్ వీళ్ళందరూ ఉంటారు, బట్ ఫస్ట్ పోలీస్. దీని గురించి చాలా రీసెర్చ్ చేసి సరే పోలీస్ స్టోరీ చేసాం, చాలా చాలా విషయాల గురించి రీసెర్చ్ చేసి కనుక్కున్నాను. సో ఈ ప్రాసెస్లో ఒక పోలీస్ స్టోరీ గురించి అన్నీ చేస్తుంటే సరే ఒక అందమైన ఫేస్ ఎలా ఉంటుంది అనే దాని మీద రీసెర్చ్ చేస్తుంటే ఒక విషయం నాకు అర్థమైంది. నవ్వుతూ పనిచేసే పోలీస్ ఆఫీసర్ కంటే అందమైన ఫేస్ ఏది ఉండదు. నవ్వుతూ పనిచేసే పోలీస్ ఆఫీసర్లు ఉన్నంత కాలం మనం హ్యాపీగా ఉంటాం. వాళ్ళందరూ అల్లూరిలే, వాళ్ళ గురించే సినిమా తీసాం. నేను ఇంతలా చెప్తుంటే చాలామంది కామెడీగా ఉండొచ్చు, ఏంటి పోలీసుల గురించి ఎలా చెప్తున్నారని. మా సినిమా చూడండి,
పోలీసుల గురించి మీ యొక్క అభిప్రాయం మారిపోతుంది. మీరందరూ వెళ్ళి సెల్యూట్ చేస్తారు పోలీసులకి. మీ దగ్గర పాజిటివ్ ఒపీనియన్ ఉండొచ్చు, నెగిటివ్ ఒపీనియన్ ఉండొచ్చు, వాట్ ఎవర్, బట్ దేర్ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ నిస్వార్థంగా నిజాయితీగా పనిచేస్తారు. అదే చూపించడానికి ట్రై చేస్తాం. అందుకే వాళ్ళకి అల్లూరి అనే పేరు పెట్టాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ ప్రదీప్ గారు. మీరు ఒక మంచి సినిమా తీయడంతో పాటు మంచి సందేశం కూడా ఇచ్చారు మా కాకినాడ ప్రజలందరికీ. మీ సినిమా సూపర్ హిట్ అవుతుందని మా కాకినాడ అందరి ప్రజల తరపున కోరుకుంటున్నాను. ఇప్పుడు మన ప్రొడ్యూసర్, లక్కీ మీడియా ప్రొడ్యూసర్, ఒక్కసారి గట్టిగా శ్రీ బెక్కం వేణుగోపాల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అంత పెద్ద ఇంట్రడక్షన్ వద్దు, నేను ఎక్కువ మాట్లాడలేను. థ్యాంక్స్ చెప్తా అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఇదే కాకినాడలో నేను లోకల్ ఫంక్షన్ ఆ బీచ్ దాంట్లో చేసామప్పుడు అదే సూపర్ సక్సెస్ అయింది. అలాగే ఈ ఫంక్షన్ కూడా ఇక్కడ ఫస్ట్ ఈవెంట్, ఫస్ట్ సాంగ్ లాంచ్ కాకినాడలో చేద్దామని ప్రదీప్ చెప్పగానే డెఫినెట్లీ అక్కడే చేద్దామని నమ్మి వచ్చాను. చాలా మీ అందరి సపోర్ట్, మీరందరు ఇక్కడ ఈ సాంగ్ చూడడానికి వచ్చి మీ టైం స్పెండ్ చేసి మాతో జాయిన్ అయ్యి ఫంక్షన్ అటెండ్ సక్సెస్ చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా థ్యాంక్స్. అలాగే సినిమా ఈ ఫంక్షన్ చూస్తున్న ప్రేక్షకులు, టీవీలో చూస్తున్న ప్రేక్షకులు, ఫోన్లో చూస్తున్న ప్రేక్షకులందరికీ ఈ అల్లూరి సినిమా మీరందరూ చూసి ఈ సినిమాని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ ఫంక్షన్కి తన ఎంతో విలువైన టైం కేటాయించుకొని మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి వచ్చిన మినిస్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అన్ని విషయాలు చెప్పారు సినిమా డెవలప్మెంట్ గురించి. నేను ప్రతి సినిమాకి లొకేషన్స్కి చాలా ఇబ్బందులు పడుతుంటాం సినిమా చేయడానికి. మీ అందరు మీరు చెప్పిన ప్లానింగ్స్ అన్నీ సక్సెస్గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మేడం థ్యాంక్ యూ అండి, చాలా మంచిగా మాట్లాడారు మా సినిమా గురించి, మీరు బాగా అర్థం చేసుకున్నారు మా పాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే నాకు ఈ సినిమా ఇంత సక్సెస్ఫుల్గా ఇంత స్ట్రాంగ్గా తీయడానికి ఫుల్ టు ఫుల్ సపోర్ట్ చేసిన శ్రీ విష్ణుకి మనస్ఫూర్తిగా చాలా థ్యాంక్స్. విష్ణు, నేను ప్రేమ ఇష్కాదల్ అనే సినిమాలో నాది 6వ సినిమా. ఆ సినిమా ద్వారా తను ఇంట్రడ్యూస్ అయ్యాడు. తను ఎదిగే కొద్దీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. చాలా కష్టపడి సొంతంగా రిస్క్ సినిమాలు చేసి తన ప్రొడక్షన్ హౌస్ పెట్టి సినిమాలు చేసే పేరు సంపాదించుకున్న పేరు అది. తనకున్న ఈరోజు ప్రతి నేమ్ తనకున్న ఏదైనా గుర్తింపు ఉందంటే తన కష్టార్జితం అది. అలాంటి కష్టార్జితం ఉన్న తనకి ఈ స్క్రిప్ట్ న్యాయం అని ప్రదీప్ నమ్మి ఈ సినిమా అంటూ చేస్తే నేను విష్ణుతో చేస్తానని నమ్మి నాతో అప్రోచ్ అయినప్పుడు నేను అది నమ్మాను. కాబట్టి ఈరోజు ఈ సినిమా ఇంత బాగా తెర మీదకి ఎక్కింది. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్, కన్ఫామ్గా హిట్ కొట్టబోతున్నాం. సూపర్ సక్సెస్ కాబోతుంది. మీ అందరి ఆశీర్వాదం కావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డెఫినెట్గా హిట్ అయితే కొడుతున్నారు మీరు. సో ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్నారు కదా. థ్యాంక్ యూ కళ్యాణ్ కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ వెయిట్ చేస్తున్నారు కదా, గట్టిగా. లేదండి సరిపోలేదు, ఈ రేంజ్కి నేను అన్నయ్యని ఇక్కడికి పిలిచి మాట్లాడమని అడగలేదు, ఇంకా గట్టిగా అది. సో ఇప్పుడు మన హీరో శ్రీ విష్ణు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. హలో కాకినాడ. థ్యాంక్ యూ సూపర్. మీ ఎనర్జీ చూస్తుంటే మీ ఎనర్జీ వల్ల కొంచెం గాలి కూడా భలే స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలు, మినిస్టర్ గారు, పేరు దీప్తి మేడం, కళ్యాణ్ గారు, అందరూ కూడా ఇందాక నుంచి మా గోదావరి జిల్లా గొప్పగా చెప్తున్నారు. చాలా అందంగా ఉంటుంది, ఇది ఉంటుందని చెప్తున్నారు. నేను గోదావరినండి. నేను నిజంగా హ్యాపీగా ఫీల్ అవడానికి, కొంచెం సక్సెస్ఫుల్ అయ్యాను అని చెప్పుకోవడానికి నా కష్టంతో పాటు నాకు ఈ గోదావరి నేర్పిన స్లాంగే
సో గోదావరి వాళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. అందులో గోదావరి వాళ్ళకి అందరూ ఎటకారం ఎక్కువ అంటారు. మనం నిజాన్ని నిర్భయంగా చెప్తాం కాబట్టి అది ఎటకారం అనుకుంటారు అందరూ. మనందరం చాలా నిజాయితీ పరులు. సో అంటే మిగతా వాళ్ళు కాదు అలా నేను చెప్పట్లేదు, మనం మాత్రం, నేను ఇక్కడ పుట్టాను కాబట్టి నాకు తెలుసు ఇక్కడ గురించి, చాలా నిజాయితీగా ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఎవడన్నా అడ్రస్ అడిగామంటే కార్ అద్దం తీసి పట్టించుకోరు మన అసలు. అదే ఇక్కడ కాకినాడ, నేను ఫస్ట్ టైం కాకినాడ వచ్చినప్పుడు నాకు ఇప్పటికీ గుర్తు, కార్లో వెళ్తున్నాను, ఒక సైకిల్ అతను ఒక అడ్రస్ అడిగా, అతను దగ్గరుండి దిగి నడుచుకుంటా వచ్చి ఇంటి వరకు తీసుకెళ్ళాడు. అంత గొప్ప హార్ట్ నాకు తెలిసి కాకినాడ వాళ్ళకి తప్ప మన గోదావరి వాళ్ళకి తప్ప ఎవరికే ఉండవు. చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు అల్లూరి సినిమా విషయానికి వస్తే, హలో, అల్లూరి సినిమా పోలీస్ బేసిక్గా మనం పోలీసుని చూసినంటే కొంచెం చిన్న కంగారు పడతాం, ఎందుకో భయపడతాం, లేదా తలంచుకొని అమ్మో పోలీసుడు ఉన్నాడు ఇలా వెళ్ళిపోతాం. నాది అదే ఫీలింగ్ మీ అందరిలాగా. కాకపోతే ఈ సినిమా చూసిన తర్వాత అందరూ కూడా పోలీస్ ఆఫీసర్ కనిపిస్తే సెల్యూట్ చేస్తారు, పోలీస్ ఆఫీసర్తో ఫ్రెండ్షిప్ చేస్తారు. నిజంగా పోలీసుల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో మనకి కళ్ళకు కట్టినట్టు అద్భుతంగా అతని జీవిత చరిత్రని మన డైరెక్టర్ ప్రదీప్ గారు డిజైన్ చేశారు. వెరీ సాటిస్ఫైడ్ ఈ సినిమా. తప్పకుండా మీ అందరికీ నా సినిమాల్లో ఉండే డిఫరెంట్ ఇది ఖచ్చితంగా ఉంటూనే చిన్న కమర్షియల్ యాంగిల్ కూడా ఉంటుంది. కమర్షియల్ యాంగిల్ అంటే మాస్ అనమాట, కొంచెం మాస్ టచ్. మాస్ అంటే మరీ ఆ టైప్ మాస్ కాదు, మంచి బ్రహ్మాండమైన భోజనం పెట్టి లాస్ట్ కాకినాడ కాజా ఒకటి తింటే భలే ఉంటుంది. సో ఆ ఫీలింగ్ ఉంటుంది ఖచ్చితంగా మీ అందరికీ. సినిమా చూసిన తర్వాత ఒక డీప్ ఎమోషన్తో బయటకు వస్తారు, ఇది నా ప్రామిస్. తప్పకుండా కాకినాడ ప్రేక్షకులందరూ మీరందరూ మమ్మల్ని దీవించి మా సినిమాని పెద్ద సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే మా టీం అందరు, మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ కానీ, ఆర్ట్ డైరెక్టర్ విఠల్ కానీ, ఇంకెవరున్నారు టెక్నీషియన్లు, మా సురేష్ కాకినాడలో పెడదాం నేనేంటో మనకు సెంటిమెంట్ అది అక్కడ చూద్దామండి మనది ఎలా ఉంటుందో అనేవారు. ఇప్పుడు అర్థమైంది నిజంగా కాకినాడ పవర్ వెరీ పాజిటివ్. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా మా సినిమా సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు, మొహాల్లో తెలిసిపోతున్నాయి. చాలా థ్యాంక్స్ అండి. రిషి చాలా థ్యాంక్స్, రమేష్ చాలా థ్యాంక్స్, శివ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ టీం అందరికీ. ఒక ఊపుదాం రిలీజ్ అయ్యాక మొత్తం ముందు వెనక కూడా ఊపేద్దాం. అయితే కాకినాడ వచ్చినందుకు, ఫస్ట్ టైం ఇక్కడ ఈవెంట్ పెట్టినందుకు కాకినాడ ప్రేక్షకులందరికీ కూడా మా ప్రొడ్యూసర్కి చెప్పకుండా ఒక చిన్న ఆఫర్. ఫస్ట్ రోజు మా సినిమా ఎవరైతే చూస్తారో టికెట్ భద్రంగా ఉంచుకోండి. నెక్స్ట్ 3-4 రోజులు మీరు ఆ టికెట్ పట్టుకెళ్ళి సినిమాని ఫ్రీగా చూడొచ్చు. సో థ్యాంక్ యూ అందరికీ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ ప్రత్యేకంగా పెద్దలందరికీ కూడా, కళ్యాణ్ గారికి, వేణు గారికి, దైత్య గారికి అందరికీ నమస్కారం. నన్ను ఆయనతో మెగాస్టార్తో పోల్చారండి, చాలా థ్యాంక్స్ అండి. అందరికీ థ్యాంక్స్, స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. గుడ్ నైట్. ఇప్పుడు మన కాకినాడలో వర్క్ చేసే పోలీస్ ఆఫీసర్ గారిని మన మినిస్టర్ గారు చిన్న సత్కారం చేసుకుంటారు, దాన్ని కోఆపరేట్ చేయండి. తర్వాత మళ్ళీ మనం సార్
పట్టుకో అడుగుతున్నాడు నువ్వేమన్నావురా లైవ్ బాగా కచ్చేది ఆడియన్స్ అందరూ కూడా గట్టిగా క్లాప్స్. కమాన్ ఆడియన్స్, మనందరం డైరెక్టర్ గా వాళ్ళకి బొకేలు ఇవ్వలేకపోవచ్చు, సన్మానం చేయలేకపోవచ్చు. క్లాప్స్ ద్వారా మనం కూడా సన్మానం చేద్దాం. క్లాప్స్. Ready? Come on, audience. Claps. ఇంకా గట్టిగా. ఆల్ హీరోస్ సాంగ్ ఒకటి ఉంది ఫైనల్ గా డాన్స్ ప్రోగ్రామ్, అది చూసుకొని వెళ్ళండి ప్లీజ్. ఆడియన్స్ ఒక్కసారి కూర్చోండి, 2 minutes లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు డాన్స్ పెర్ఫార్మెన్స్ ఉందండి ఆల్ హీరోస్ ది. హేమంత్ పెట్టు హేమంత్. సార్ ఒక్కసారి
స్టేజ్ ఇంతమందిని సపోర్ట్ చేయదండి దయచేసి. భయ్యా ప్లీజ్ అందరూ స్టేజ్ ఇంతమందిని సపోర్ట్ చేయదు. ఒకసారి అందరూ కూడా స్టేజ్ ఖాళీ చేస్తే నెక్స్ట్ ఆల్ హీరోస్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అండి. ఇప్పుడు సార్ వచ్చారు కదా, ఒక్కసారి మళ్ళీ మనం అల్లూరి టీజర్ చూద్దాం. ప్లీజ్ ప్లే అగైన్ అల్లూరి టీజర్. చైతన్యానికి పునాది. నిజాయితీకి మారు పేరు. అల్లూరి సీతారామరాజు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. భయ్యా రియాక్షన్ అది వెరీ గుడ్. మన ప్రోగ్రామ్కి శ్రీ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి గారు కూడా, గుడా చైర్మన్ గారు కూడా విచ్చేసి ఉన్నారు. ఆవిడకి కూడా వెల్కమ్ అండి. నమస్తే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండి. ఒక్కసారి ఆవిడకి కూడా క్లాప్స్. ఇప్పుడు మన లక్కీ మీడియా నిర్మాణంలో బెక్కం బబిత గారు ప్రెజెంట్స్ శ్రీ బెక్కం వేణుగోపాల్ గారు నిర్మించిన, ప్రదీప్ వర్మ గారి డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ అల్లూరి చిత్రం నుంచి హర్షవర్ధన్ రామేశ్వర్ గారు స్వరపరిచిన వజ్రాయుధం అనే సాంగ్ లాంచ్ ఇప్పుడు మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ చెల్లుపోయిన వేణుగోపాల్ గారి చేతుల మీదుగా లాంచ్ చేయించడం జరుగుతుంది. గెట్ రెడీ, వస్తున్నాను సార్. ఒక్కసారి లైట్స్ ఆఫ్ చేయండి భయ్యా.
Damas Events, India's #1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషనల్ కంపెనీ. ఇప్పుడు మన ఈ ప్రోగ్రాంలో మినిస్టర్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించే ముందు ఒక్కసారి మన హీరో శ్రీ విష్ణు గారి స్పెషల్ మ్యాషప్. గెట్ రెడీ, ప్లీజ్ ప్లే. ఫస్ట్ టైం నేను ఉన్నదొక డేజన్కి టైంలో కలిశాను. అండ్ ఐ థింక్ ఐ గివ్ హాఫ్ ఆఫ్ ద క్రెడిట్ ఫర్ మై పర్ఫార్మెన్స్ టు శ్రీ విష్ణు ఆల్సో, బికాస్ ద కైండ్ ఆఫ్ పర్సన్ హీ ఇస్. చాలా ఎటకారం ఎక్కువ కానీ మంచోడు. విష్ణు అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే తన స్టోరీ సెలెక్షన్ నాకు చాలా ఇష్టం. ఒక లైవ్లీగా ఉండే స్టోరీస్ ఎవరన్నా రాసుకుంటే అది ఎవరికి చెప్పాలని ఫస్ట్ ఆలోచిస్తే ముందు వరుసలో విష్ణు ఉంటాడు. నాకెప్పుడు తను ఎంటర్టైన్మెంట్ సైడ్ ఈస్ లైక్ మచ్ మోర్, ఈజ్ లైక్ ద ఎంటర్టైనర్. స్పెషల్ ఈ సినిమాలో నాకు శ్రీ విష్ణు యాక్టింగ్, విష్ణు ఫ్యాన్ అయిపోయారు. విజయాన్ని ఆర్నెట్టు 5 మెట్లు అని చెప్పి తన మోడ్యులేషన్ కానీ. Cheers, my friend. Cheers. ये बात निकले ना मेरा भाई, खुदाफिज. ఫైటింగ్ ఉంటుందా? ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం ఫైటింగ్లే. సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్. రెస్పాన్స్. వావ్ అన్నయ్య, నిజంగా చెప్తున్నా, మీ ఏవీలో మళ్ళీ ఇంకొకటి యాడ్ అయింది. ఇది ఒక మైల్ స్టోన్ డెఫినెట్గా. ఎందుకంటే మీ ఏవీలో బెక్కం వేణుగోపాల్ గారు ప్రేమాయిష్ కాదల్ ఎలా ఉందో, మళ్ళీ అసలు మీరు రెండోసారి ఏ ప్రొడక్షన్ కంపెనీకి నాకు ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఆయనకి ఛాన్స్ ఇచ్చారంటే దీంట్లో ఒక మ్యాటర్ ఉందనేది క్లియర్గా అక్కడ కనిపిస్తుంది భయ్యా. అన్నయ్య గ్రేట్, మీకు మళ్ళీ సెల్యూట్ చేస్తున్నాం మేము. ఇప్పుడు ఒక్కసారి మనం వేణుగోపాల్ గారిని, మినిస్టర్ గారిని స్టేజ్ మీదకి పిలిచే ముందు ఈ సినిమా ప్రొడ్యూసర్ శ్రీ బెక్కం వేణుగోపాల్ గారి గురించి తెలుసుకుందాం ఒక్కసారి. ఆయన 2006లో టాటా బిర్లా మధ్యలో లైలా అనే సినిమాతోటి హిట్ కొట్టి ఇండస్ట్రీలో అడుగు పెట్టారు ఆయన. అక్కడి నుంచి మా ఆయన చంటి పిల్లాడు, సత్యభామ, బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం, తర్వాత మేం వయసుకు వచ్చాం, సినిమా చూపిస్తామావా, తర్వాత దిల్ రాజు గారితో కలిపి నేను లోకల్, ఇంకా ప్రేమాయిష్ కాదల్, మొన్న వచ్చిన నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా పాగల్. భయ్యా పాగల్ గురించి చెప్తే ఇదేనా రెస్పాన్స్? అది ఇప్పుడు చెప్పండి, సినిమా పేరు గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. ఒక్కసారి ఆయన స్టేజ్ మీదకి పిలిచి ఆయన ద్వారా మనం మినిస్టర్ గారిని ఆహ్వానిద్దాం. సార్ ప్లీజ్ వెల్కమ్ టు ది డయాస్. బెక్కం వేణుగోపాల్ గారు. సార్ ఇప్పుడు మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ చెల్లుపోయిన వేణుగోపాల్ కృష్ణ గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. క్లాప్స్ భయ్యా.
మన ప్రొడ్యూసర్ గారి చేతుల మీదుగా మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారికి చిరు సన్మానం. దానికి హీరో గారు మరియు రాగిరెడ్డి చంద్రకళ దీప్తి గారు గుడా చైర్మన్ అండ్ గ్రేట్ డైరెక్టర్ శ్రీ కళ్యాణ్ కృష్ణ గారు అండ్ మన అల్లూరి డైరెక్టర్ ప్రదీప్ వర్మ గారు అందరూ కూడా, గోపాల్ గారు, కోకెండా సెల్యులైట్స్ ప్రొడ్యూసర్ ప్రణవ్ స్వరూప్ గారు, సార్ ఆదిత్య కుమార్ గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మినిస్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సవాలని కోరుకుంటాం. సో ఈ సాయం సమయం కాకినాడ కళారాధనకి చక్కటి ఆస్వాదకులు కలిగినటువంటి ప్రదేశం. స్టూడెంట్స్ ఉన్నారు, పెద్దలు ఉన్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ నిజాయితీ జీవితం పేరు కూడా మనకు చాలా ఇష్టమైంది మన ప్రాంతానికి. ఎస్ఐ గారి పేరు అల్లూరి సీతారామరాజు. నాకు ఇంకా ఇష్టమైంది నా గురువు అల్లూరి కృష్ణరాజు. సో ఆ రకంగా అల్లూరి పేరు మంచి హిట్నిస్తుంది. సీతారామరాజు స్వాతంత్ర పోరాటంలో ఎలా అయితే మనకు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చాడో, సీతారామరాజు లేకపోయినా మళ్ళా సీతారామరాజుల అవసరం ఉద్యోగ రంగంలోని ఈ పాత్ర సృష్టించినటువంటి వేణుగోపాల్ గారిని మనస్ఫూర్తిగా, డైరెక్టర్ ప్రదీప్ వర్మ గారిని మనస్ఫూర్తిగా, ఈయనల్లూరునే మా ఊరే పెళ్ళి, నేను అక్కడ ఉండే, వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మనం సమాజానికి ఒక సందేశం ఇచ్చేటువంటి చిత్రాలని, సినీ రంగం మన జీవితాన్ని చాలా ప్రేరణ చేస్తుంది. యువకులు ప్రేరేపితులు కావడానికి అది ఒక నిజాయితీ అనేటువంటి స్టోరీని తీసుకోవడం అనేటువంటిది చాలా అభినందనీయం. ఖచ్చితంగా మన ప్రాంతంలో ఈ మధ్యకాలంలో మా కళ్యాణ్ గారు, తర్వాత మా సుకుమార్ ఇక్కడ మట్టపర్రే, వీరు సైలెంట్ బిల్ అయింది మట్టపర్రు పక్క వాళ్ళే. సో మంచి హిట్ సినిమాస్ ఇచ్చారు. నేను ఇప్పుడు ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, మీరు ఎంచుకున్న ప్రదేశం చాలా గొప్పది. సీతారామరాజు నడియాడినటువంటి ప్రాంతంలో ఇంకో సీతారామరాజు పోలీస్ అధికారిగా సమాజానికి ఒక సందేశం ఇచ్చేటువంటి చిత్ర నిర్మాణం జరగడం అనేటువంటిది అభినందనీయం. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావాలని, సూపర్ హిట్ కావాలని, నేను ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాను, శక్తిపీఠమైనటువంటి మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామిని, మా అల్లూరి వారికి ఇష్టమైనటువంటి లక్ష్మీ నారసింహుణ్ణి, అంతర్వేది వారి సైలెంట్ బిల్లే కనుక మేమంతా ఆయన భక్తులమే. నారసింహుడి యొక్క అనుగ్రహం చేత చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. వేణుగోపాల్ గారు, మీకు ఆయన అనుగ్రహం ఉంటుంది. ఈ సినిమా రికార్డ్ లెవెల్లో ప్రదర్శింపబడాలని, ప్రేక్షకులు అలా ఆదరిస్తారనేటువంటి నమ్మకాన్ని ఆ దేవుడు
నా ద్వారా మీకు తెలియజేసేటట్టుగా నా ఈ 2 మాటల్ని ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీ విలువైన టైంకు తీసుకొని మమ్మల్ని బ్లెస్ చేయడానికి, మా టీంని బ్లెస్ చేయడానికి ఇంత బిజీ షెడ్యూల్లో వచ్చిన చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. మన మినిస్టర్ చెల్లిపోయిన వేణుగోపాల్ గారిది నిజంగా లక్కీ హ్యాండ్ అండి. ఇప్పుడు ఆయన ఈ లక్కీ మీడియా బెక్కం వేణుగోపాల్ గారిని బ్లెస్ చేసి విష్ చేశారంటే ఖచ్చితంగా ఇది డబుల్ హ్యాట్రిక్ కొడుతుంది, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతుంది. అన్నయ్య మీరు చూసుకోండి, కాకినాడలో చేసిన ఈవెంట్ సినిమా నేను లోకల్ అవి ఏ రేంజ్ కొట్టాయో మళ్ళీ ఇది కూడా ఆ రేంజ్లో కొడుతుందండి డెఫినెట్గా. మన మినిస్టర్ గారు వచ్చి ఇలా మన ప్రోగ్రామ్కి ఇంత లైటింగ్ తెచ్చినందుకు, ఈ కళ అది తెచ్చినందుకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ మన గ్రేట్ డైరెక్టర్ కాకినాడ కుర్రాడు అయిన శ్రీ కళ్యాణ్ కృష్ణ గారు. ఆయన అసలు ఆల్రౌండర్ అండి. టాలెంట్ గురించి చెప్పుకోవాలంటే ఆయన ఓన్లీ డైరెక్టర్ అని చాలామంది అనుకుంటారు, కానీ ఆయన అసలు ఆ పాట నేనైతే అన్నయ్య నిజంగా ఎన్నిసార్లు విన్నానో. అసలు రైమింగ్ అది కూడా చాలా పెర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యి నేను ఇంకా ఒక సీనియర్ రైటర్ రాశారేమో అనుకున్నాను. సో అన్నయ్య మీకు మైక్ ఇచ్చే ముందు ఆడియన్స్ చూసారా ఎంత షౌటింగ్, వెయిట్ చేయలేకపోతున్నారు. తొందరగా మాట్లాడండి, నన్ను తొందరగా ఇచ్చేయమంటున్నారు. తొందరగా ఇచ్చేయమంటారు, తొందరగా ఫినిష్ చేయమంటారు కనుక్కున్నాను. సో అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాకినాడలో సినిమా ఫంక్షన్ జరగడం అనేది టీవీ ఫంక్షన్ అయితే హ్యాపీగా ఉంటుంది, సినిమా ఫంక్షన్ అయితే ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎక్కువ మంది రావాలి, సినిమా మీద ఆసక్తి రావాలి, ఇక్కడ షూటింగ్స్ జరగాలి, చలనచిత్ర పరిశ్రమ ఇక్కడ కూడా డెవలప్ అవ్వాలని కోరుకునే వాళ్ళు అందరిలో నేను కూడా ఒకరిని. సో సినిమా గురించి ఫస్ట్ మాట్లాడాలంటే అల్లూరి సీతారామరాజు ఆ పేరులోనే ఒక ఫైర్ ఉంది. సో ఈ స్టోరీలో కూడా అటువంటి ఫైర్ కనిపిస్తుంది. డెఫినెట్గా సినిమా మంచి సక్సెస్ కావాలి. బేసిక్గా విష్ణు గారి సినిమాల్లో ఆయన స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే నాకు తెలిసి ఆయన స్టోరీ సెలక్షనే. సెకండ్, మామూలుగా ఎవరైనా ఒక హీరో కావాలి అనుకుంటే మనం ఐడెంటిఫై చేసుకునేలా ఉండాలి, మన పక్కింటి కుర్రాడిలా ఉండాలి. అది ఫస్ట్ క్వాలిటీ హీరో అవ్వడానికి, అది ఆయనకుంది. నెక్స్ట్ సక్సెస్ కావాల్సింది సరైన స్టోరీని ఎంచుకోవడం. సో అది చాలా ఇంపార్టెంట్. స్టోరీ లేకపోతే సినిమా లేదు, అది అందరూ చెప్పేది. ఆయనకి బాగా తెలిసిన విషయం ఏంటంటే స్టోరీని ఎంచుకోవడం. రీసెంట్గా వచ్చిన అర్జున ఫల్గుణ కానీ రాజరాజేశ్వర కానీ కంటెంట్ వైజ్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి సినిమాలు. సో ఇది కూడా అలాగే ఉంటుంది అనుకుంటున్నా. బెక్కం వేణుగోపాల్ గారి సినిమాల్లో కూడా కంటెంట్ స్ట్రాంగ్, అది స్టోరీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. స్టోరీని బట్టి ఆడిన సినిమాలు ఆయన సినిమాలన్నీ కూడా. విష్ణు గారి సినిమాలు కూడా స్టోరీ స్ట్రాంగ్గా ఉండి ఆడిన సినిమాలు. సో ఇద్దరు కలిసి చేశారంటే ఇది చాలా మంచి స్టోరీ అయ్యి ఉంటుంది అనుకుంటున్నా. ప్రదీప్ గారు ఆయన పేరు పెట్టుకున్నారు కాబట్టి ఆయన ఇంకా కసిగా పనిచేసి ఉంటారు. అల్లూరి సీతారామరాజు గారు అంటే మేము ఈస్ట్ గోదావరి కాబట్టి మాకు ఇంకా ఎక్కువ ప్రేమ. అంటే చిన్నప్పుడు ఎవరు చూడకపోయినా ఈ పోలీస్ స్టేషన్ కొట్టారు, లేదా ఇక్కడ యుద్ధం చేశారు, ఇక్కడ ఎన్కౌంటర్లు జరిగాయి అని చెప్పి చూసి చిన్నప్పటి నుంచి ఆ మౌన యాక్షన్స్ అవి చేసి అల్లూరి సీతారామరాజు అంటే తెలియని ఒక ప్రేమ బాగా డెవలప్ అయింది మాకు. అనుకోకుండా మేము లాస్ట్ ఇయర్ ఒక సినిమా షూటింగ్ చేసాం, లంబసింగి అని ఒక సినిమా, ఒక లవ్ స్టోరీ లంబసింగిలో షూట్ చేసాం. దానికి నేను ప్రెజెంటర్ని. అక్కడ షూటింగ్ చేసేటప్పుడు ఒక పోలీస్ స్టేషన్లో చేసాం ఒకరోజు. నెక్స్ట్ డే వెళ్ళి చూస్తే ఫుల్గా బ్లాస్ట్ చేసి పెట్టారు వీళ్ళ షూటింగ్ కోసం సార్. మాకు కూడా చెప్పకుండా బ్లాస్ట్ చేసి షూట్ చేశారు, మొత్తం మస్ చేశారు. ఏంటంటే అర్జెంట్ అండి, ఎమర్జెన్సీ మన వాళ్ళే అని చెప్పారు. అలా చేసారు. ఇప్పుడు అది చూస్తే గుర్తొచ్చింది నాకు అది. సో సార్ లంబసింగి మీరు వెళ్ళి ఉంటారు, లంబసింగి లాంటి ఏరియా మీరు ప్రమోట్ చేస్తే చాలా షూటింగ్స్ జరుగుతాయి సార్. మేము చేసిన తర్వాత 10 షూటింగ్లు జరిగాయి. అక్కడ మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా మంచి షూటింగ్ స్పాట్ అవుతుందండి. డెఫినెట్గా సార్ అక్కడ ఫంక్షన్ పెడతాం, మీరు కూడా రావాలి సార్ అక్కడికి. సో అలాగే ఇండస్ట్రీ వైపు నుంచి ఏంటంటే సార్ మీరు మినిస్టర్ అయిన తర్వాత సినిమా ఇక్కడ షూటింగ్ చేసుకోవడానికి సింగిల్ విండో పెట్టి పర్మిషన్స్ అవి ఈజీ చేసి ఇబ్బంది లేకుండా ఎవరైనా స్ట్రైట్ అవే మార్నింగ్ దిగి ఒక 2 hours 3 hours షూటింగ్ చేసుకునేంత ఈజీగా ఫెసిలిటీస్ ఇవ్వగలిగితే ఎక్కువ షూటింగ్స్ జరుగుతాయి సార్. ఎందుకంటే హైదరాబాద్లో
లొకేషన్స్ అన్నీ చాలా లిమిటెడ్ లొకేషన్స్ ఉంటాయి. ఎక్కడ చేసినంత అక్కడ చేయలేం. బీచ్ కావాలన్నా విలేజ్ కావాలన్నా ఇట్లా రావాల్సిందే. కాబట్టి మీరు పర్మిషన్స్ వైజ్ కొంచెం ఫెసిలిటీస్ అరేంజ్ చేయగలిగితే చాలా ఈజీగా ఇక్కడ షూటింగ్స్ చేసుకోగలుగుతాం. వీలైతే డబ్బులు తీసుకోకుండా లొకేషన్స్ ఆల్రెడీ కళ్యాణ్ గారు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో దాని గురించి ముఖ్యమంత్రి గారితో ఒక డిస్కషన్ జరిగింది. మన ప్రాంతానికి ఫారెస్ట్ ఉంది, సీ ఉంది, రివర్ ఉంది, లేదా కెనాల్స్ ఉన్నాయి, షూటింగ్కి అనువైనటువంటి అన్ని ప్రాంతాలు ఉన్నాయి. నేను ఒక 2000లో జగపతి బాబు గారు ఒక సినిమా చేశారు, కబడ్డీ. మన రాజోల్లోనే అక్కిరాజు మేమంతా ఒక టీమ్గా ఉండి లొకేషన్స్ సరదాగా వాళ్ళకి ఎంత సపోర్టింగ్గా ఉండేవాళ్ళు. ఇవాళ రాజోల్ ఏరియాలో షూటింగ్ చేయాలంటే ఇప్పుడు హోటల్స్ ఉన్నాయి, అప్పుడు లేవు, ఇళ్లలోనే చేసేవారు. అంతర్వేది కానీ ఇవన్నీ చూసినప్పుడు నేను లాస్ట్ టైం మేడే ఫంక్షన్ వెళ్ళినప్పుడు చిరంజీవి గారు నేను ఒక 2.5 hours కూర్చున్నప్పుడు వారికి రిక్వెస్ట్ చేశాం ఏంటంటే అసలు తెలుగు సినిమా రంగం తెలుగువారి ప్రేమాభిమానం చేత ఎదిగినటువంటి సినీ తారలు మళ్ళీ తెలుగువారి యొక్క ప్రభావాన్ని మళ్ళీ చాటాలంటే మన ప్రాంతం చాలా అనువైంది. దానికి కావలసినటువంటి అన్ని వసతులు కల్పన మేము చేస్తాము. దానికి ముఖ్యమంత్రి గారు సుముఖంగా ఉన్నారు. సో మీరు అన్నట్టుగా సింగిల్ విండోలోకి ఇవాళ అప్లై చేసుకున్న వెంటనే వాళ్ళకి పర్మిషన్, పోలీస్ పర్మిషన్ కానీ ఎనీథింగ్ పర్మిషన్ ఇప్పించడానికి గవర్నమెంట్ మేము చాలా పాజిటివ్ ఇది చేస్తాం. దానికి కావాల్సిన ఫెసిలిటీస్ మీద కూడా ఒక అధ్యయనం చేసి ఆ ఫెసిలిటీ క్రియేషన్ కూడా చేయడానికి ఒక ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సినీ పరిశ్రమ అంటే కొంత అడుగులు పడేటువంటి సమయంలో మీరందరూ ఇప్పుడు కళ్యాణ్ గారు అన్నారు లంబసింగ్ కానీ, గుడిసె కానీ, లేకపోతే మరడి మిల్లు కానీ చూడండి, కేరళ పోయి అయ్యే ఖర్చులో ఇక్కడ 25% అయిపోతుంది. కోనసీమ అందాలంటే ఇంకా అది మీరు కేరళలో చూసినంత ఈ క్రీక్స్ అటువంటివి ఉన్నటువంటి ప్రదేశం ఆ రోజులు చేసింది. సో ఇక్కడ కావాల్సిన అవన్నీ ఫెసిలిటీస్ మీద ఒక డిస్కషన్ పెట్టి మళ్ళీ తొందరలోనే ఆ ప్యాకేజ్ మనం అనౌన్స్ చేస్తాం. కళ్యాణ్ గారు మీరు కూడా మాతో పాటు వచ్చి మీకు కావాల్సిన ఒక ఏం అవసరాలు ఉన్నాయో చెప్తే దాన్ని డిస్కషన్లో పెట్టి చేయడానికి మన ప్రాంతం నుంచే యాక్టర్స్ అందరూ ఎదిగారు. మన ప్రాంతం నుంచే సినీ పరిశ్రమ కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది. ఇక్కడ మన ప్రాంత సూర్యకాంతం గారు కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద నటులు ఎస్వి రంగారావు గారు కానీ ఇటువంటి నటులు అందరూ కూడా ఇక్కడి నుంచి వచ్చినవాళ్ళు. అంటే ఆ సందర్భంలో రావు గోపాలరావు గారు కానీ ఈ కాకినాడకు ఒక పెద్ద చరిత్ర ఉండేది. మన అటువంటి ప్రాంతం నుంచి మనం అందరం మళ్ళీ ఒక దృష్టి పెడితే సినీ రంగానికి మా ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది. మీరు అడగాలే తప్ప చేయడానికి మాత్రం ఎక్కడా వెనుకడుగు వేయం. దీనిలో మాకు కావాల్సింది ఏంటంటే తెలుగు సినిమా రంగాన్ని ఎంత గొప్పగా, తెలుగు సినిమా రంగమే కాదు అవసరం అయితే